హాయ్ ఆల్ పుల్ల పుల్లగా కారం కారంగా ఇంత బాగుంటుంది కదండి గోంగూర పచ్చడి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఎంతోమందికి ఇది ఫేవరెట్. ఒకసారి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బాగా వాష్ చేసుకుని ఫ్రెష్ ఆకుల్ని గోంగూర ఆకుల్ని వేసేసుకొని అందులోనే ఒక 5-6 పచ్చిమిర్చి కారం గల పచ్చిమిర్చి వేసుకోండి. కారం ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది పచ్చడిలో. అండ్ 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం కూడా వేసుకొని ఇవన్నీ మెత్తపడేంత వరకు 2 నిమిషాల్లో మొత్తానికి మెత్తపడుతుంది. గోంగూర కూడా వేగిపోతుంది. ఇదంతా వాటర్ అంతా ఎవాపరేట్ అయినంత వరకు వేయించేసుకొని మిక్సీ జార్లో తీసుకొని చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలి. లేదా పప్పు గుత్తితో ఒకసారి మెదిపేసుకుని అయిపోతుంది. అండ్ వేరే ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోని కొద్దిగా 4-5 టేబుల్ స్పూన్ల పల్లీల నూనె, వేరుశనగ నూనె వేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి తాలింపు కోసం. ఇందులో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత 5-6 కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, 2-3 ఎండుమిర్చి ముక్కలు వేసేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని గోంగూరను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకుంటే అన్నంలో కలుపుకొని తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో గోంగూర పచ్చడి. లేదు గోంగూర పచ్చడి ఒక 2-3 రోజులు నిల్వ ఉండాలంటే ఆనియన్ స్కిప్ చేసేయండి. స్కిప్ చేసేసి ఇంకొంచెం వేగనివ్వండి, అంతే.